ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రీతి అయిన పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 85వ కీర్తన 4వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము కొనసాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకున్న లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన పునరుత్థాన ఆరాధనను, పునరుత్థాన దినమును మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, 85వ కీర్తన కోరాహు కుమారులు రచించి పాడారని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. దేవుని అనుగ్రహము దేవుని ప్రజల పైన ఎలాగున ఆయన కుమ్మరించగలడో, దేవుని అనుగ్రహము లేకపోతే మనము చేసిన సమస్త పాపములను ఆయన పరిహరించలేడు. దేవుని అనుగ్రహము ఏ ఒక్కరిపై ఉంటుందో దేవుడు వారి జీవితంలో ఉన్న ప్రతి దానిని ఆయన తొలగిస్తూ ఉంటాడు. అపరాధములు చేసిన వారిని, పాపములు చేసిన వారిని, ఇలా అనేకమైనటువంటి దుష్కార్యములు చేసిన వారిని సహితము ఆయన మరి తన రక్షణను వారికి అనుగ్రహించి తమ పాపములను, దోషములను ఆయన పరిహరించి వారి కోసము సిలువలో ప్రాణత్యాగం చేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు, మరి ఆయనకి వ్యతిరేకంగా మనం బ్రతికినప్పుడు, ఆయన వాక్యానికి విరోధముగా బ్రతికినప్పుడు, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు విలువనివ్వకుండా, ఆయన నడవమన్న మార్గములో నడవకుండా, ఆయన ఉపదేశించిన ఉపదేశమును పెడచెవిన పెట్టినప్పుడు దేవుని కోపము మరి ఆయన కోపపడటంలో ఎంతైనా సబబే కదా. ఆయన కోపగించటంలో మరి న్యాయం ఉంది కదూ. ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. ఇదిన మనం చదువుకున్నటువంటి మరి భాగమును మనం ఆలోచన చేస్తే, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎందుకు దేవుడు కోపపడుతున్నాడని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దోషములను పరిహరించువాడు ఆయనే అని తెలుసు కూడా ఈ రోజున ఆయన నామమును గణపరచవలసినటువంటి ఆయన ప్రజలు ఆయన వైపు తిరగడం లేదు. ఆయనను ఎరిగినటువంటి ప్రజలు ఆయనను గణపరచటం లేదు, ఆయనను మహిమపరచటం లేదు. ఆయనకు స్తుతులు చెల్లించకపోగా మరి దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను మీరి తమ జీవితాలను వ్యర్థపరచుకుంటా ఉన్నారు. అందుకే దేవుడు మరి వారి మీద కోపగించుకున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఎల్లకాలం ఆయన కోపించేవాడు కానే కాదు.
ప్రియదేని పిల్లరా, ఆయన ఎల్లకాలము నీ మీద కోపగిస్తూ ఉన్నాడనంటే నీలో ఆయనకు నచ్చని మరి దుష్కార్యం ఏదో ఉంది అని నీవు గ్రహించగలగాలి. ప్రియదేని పిల్లరా, ఆయన తన ప్రజలను ఎప్పుడు కూడా ఆయన సంతోషించినట్లు చేస్తాడు కానీ వారిని ఎంత మాత్రమునో ద్వేషించాడు. హల్లెలూయా. ప్రియదేని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు కదా, ఈ భాగమంతటిని మనం చదివినట్లయితే ఆయన పిల్లలైన వారికి ఆయన మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మరి 12వ వచనంలో దేవుడు తన వాగ్దానాన్ని తన ప్రజలైన వారికి అనుగ్రహించాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. ఆయన తన పిల్లలకు దేనిని ఇస్తాడంటండి? ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. భూమిలో మరి మనం పంట వేస్తాం. ఆ పంటను వృద్ధి పొందించేవాడు దేవుడే. నీవు విత్తనం మాత్రమే వేస్తావు కానీ దానిని వృద్ధిలోనికి తెచ్చేవాడు నేనే అని ఆయన ఎన్నో మారులు తన వాక్యము ద్వారా మాట్లాడారు. హల్లెలూయా. ప్రియదేని పిల్లరా, దేవుడు నీవు విత్తనం వేస్తే మరి నీవు విత్తినటువంటి ఆ విత్తనం భూమిలో మరి పడి ఆ గింజలకు కావలసినటువంటి వానను ఆయన కురిపిస్తాడు. ప్రియదేని పిల్లరా, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యాన్ని ఇచ్చేటట్లుగా ఆయన చేస్తాడు. అది విస్తారమైన సార రసములు కలదై ఉంటది. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేస్తాయి అని దేవుడు తన ప్రజలైన వారికి ఉత్తమమైన దానిని అనుగ్రహించేవాడు. ప్రియదేని పిల్లల ఆలోచన చేయండి. మరి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనంలో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు కలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేస్తాయి. ప్రియదేని పిల్ల తన పిల్లలైన వారికి ఎంత శ్రేష్టమైనటువంటి దానిని అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియదేని పిల్లరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు ఆయన అనుగ్రహించే ఉత్తమమైన వరములను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఆయన యందు భయభక్తులు గల వారికి మరి దోషములు పరిహరింపబడిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆ దోష పరిరక్షణ చేసిన దేవుని పైన ఆధారపడకుండా మరలా లోకముతో కలిసిపోయినప్పుడు ఆయన కోపగించడంలో మరి న్యాయం లేదంటారా? ప్రియదేని పిల్లరా, ఆయన నీ మీద ఆయన ప్రేమావాత్సల్యతను చూపుతా ఉన్నాడు. ఆయన నీ పట్ల కనికరమును చూపుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నీవు ఆయన నా దోషములను పరిహరించాడు, నా పాపములన్నిటినీ భరించాడు అని నమ్ముతావో దేవుడు నీకు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తానంటున్నాడు. నీవు విత్తని దానిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఉత్తమమైన దానిని నీవు పొందుకోవాలంటే, ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహించాలి అనంటే ఆయనకు నీవేమివ్వాలో తెలుసా? నీ మనస్సును, నీ హృదయమును ఆయనకివ్వు. నీ భక్తి విశ్వాస్యతలో నీ క్రియల చేత ఆయనను సంతోషపరచు. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ ఆయనకు మహిమ తెచ్చేవై ఉండేటట్లుగా నీవు చూసుకోవాలి. ముఖ్యముగా నీ దోషమును పరిహరించిన వాడు ఆయనే అని ఎరగాలి. ప్రియదేని పిల్లరా, ఈ రోజున పాప క్షమాపణ పొందిన వారై, దోషములను పరిహరింపబడిన వారై, అనేకమైన ఉపద్రవాల నుండి, ప్రమాదాల నుండి తప్పింపబడిన వారై, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారై ఉండవలసిన నీవు ఈ దినాన ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావే. అందుకే నీ జీవితంలో ఉత్తమమైన దానిని పొందుకోలేకపోతా ఉన్నావు. ఈరోజు నీవు అట్లాంటి ఉత్తమమైన దానిని పొందుకోవాలంటే నీవే దేవుడు చెప్పిన ప్రతి దానిని, దేవుడు చెప్పిన ప్రతి మార్గమును నీవు అన్వేషించాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను నీవు మరి హృదయములో భద్రము చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మరి
మంచి నేలను విత్తబడిన విత్తనాల ఉపమానంలో దేవుడు చెప్పాడు కదూ. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహిస్తాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు అని దేవుడు ఉపమానంలో చెప్పాడు. ప్రియమైన పిల్లారా, ఎప్పుడైతే నీవు నా దోషములను పరిహరించిన వాడు, నా కోసము సిలువలో ప్రాణత్యాగం చేసిన వాడు నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన లేకపోతే ఈ రోజున నేను ఇంత ఫలవంతమైన జీవితం నాకు దక్కేది కాదు. ఈ క్షణము వరకు నేను సజీవముగా ఉన్నాను అంటే ఆయన చేసిన సిలువ త్యాగమే అని నీవు గుర్తించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తారు. భూమిలో నుండి సారవంతమైన పంటను నీకు అనుగ్రహిస్తాడు. భూమితో మాట్లాడతాడు, ఆకాశముతో మాట్లాడతాడు. వాన కురువు, నా పిల్లలు విత్తనం వేశారు, ఆ విత్తనాన్ని మరి జీవజల నదులను విప్పి ఆయన తడుపుతాడు. దానివలన సారవంతమైన రసములు కలిగినటువంటి భూమి నీకు ఫలాన్ని ఇస్తుంది. ప్రియమైన పిల్లరా, నీకు దేవుడు ఉత్తమమైనదని అనుగ్రహిస్తానంటే నీవు లోకంతో కలిసిపోయి అన్యుల చర్యల కంటే మరి హేయమైన క్రియలు నీ జీవితంలో కలిగి ఉండి ఈరోజు ప్రభువు అనుగ్రహించే ఉత్తమమైన దానిని పొందుకోలేకపోతా ఉన్నావు. ఈ రోజునైనా సరే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా దేవునిని ఎరుగినటువంటి వారు ఉంటే గనక నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసా? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు, నీ పాపములు నీ దోషములను క్షమించినవాడు. ఇప్పటికీ ఆయన నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. ఇకనైనా నీవు సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయనే రక్షకుడు అని, ఆయనే నిన్ను పాపముల నుండి అనేక ఉపద్రవముల నుండి నీవు ఎన్ని దుష్కార్యములు చేసినా ఇంతవరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచినవాడని నీవు గుర్తెరిగితే ఇప్పుడే నీ మనస్సును యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించు. దేవుడు నీ జీవితంలో కూడా ఉత్తమమైన దానిని జరిగించటానికి, నీకు ఉత్తమమైన దానిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాగనే ఇష్టపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తావా? సకలాశీర్వాదముల కారణభూతులమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, నీ పిల్లలైన వారికి నీవు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తానన్నావు. ఈ మంచి వాగ్దానమును విని కూడానైనా ఇంకనూ తమ హృదయాలను కఠినపరుచుకుంటున్న వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అవును తండ్రి, మేము అడగక ముందేనైనా భూమి తన సారమును వెదజల్లినట్లుగా, భూమిలో నుండి సారవంతమైనటువంటి పంటను మేము భుజించినట్లుగా అనేక సంవత్సరాలుగా నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ భూమి ఎలాగున మాకు ఈ పంటనిస్తుంది, ఈ భూమిలో నుండి ఆహారాన్ని ఎలా మొలిపిస్తున్నావో కూడా ఎరిగి కూడా నాయనా, ఇదిగో నీ యందు విశ్వాసము, భక్తి, విశ్వాస్యతలో, యథార్థతలో, నీతి న్యాయములలో అయా ఇదిగో నీ పిల్లలైన వారు అనేక మంది తప్పిపోతా ఉన్నారు. సత్యమును గ్రహించలేని వారిగా నీవు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తానన్న వాగ్దానంను మర్చిపెట్టి లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారు నాయన. ఈ లోక స్నేహము పాపమని, పాపము వలన వచ్చి జీతము మరణమని తెలిసి కూడా అయ్యా అనేక మంది నీలో నిలవకుండా నాయన, నీ వాక్యములో నిలవకుండా, నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొనకుండా వారికి ఇచ్చ వచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నారు తండ్రి. ఈ దినాన నీ వారితో మాట్లాడావు నాయన. ఉత్తమమైన దానిని పొందుకోకపోవడానికి కారణాలు ఏమిటో తెలియజేశావు. నీవు ఎంత గొప్పవాడువో, నీ పిల్లల పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమ వాత్సల్యతను నాయన వివరించగలిగావు నాయన. ఇదిగో నీ సత్యమును తెలుసుకున్న వారే ఇప్పుడైనాను నీ అందు నిలిచి ఉండే భాగ్యం మీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించి, ఎవరైనా నాయన ఇదిగో నీ నామ మెరిగిన వారి మాటలు వింటే ఇప్పుడే వారి హృదయంలో ఒక నూతన కార్యము జరిగించండి. తమ దోషములను పరిహరించేవాడు, వారిని పాపము నుండి, సిలువలో పాపములో మరి పడిపోయిన వారి కోసము సిలువ త్యాగం చేసిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తునని వారు గుర్తించే భాగ్యము అయినా ఇదిగో తండ్రి, నీ నామం ఎరిగిన వారికి మీరు తెలియచేయమని, అనేక మందికి వారు సువార్తకారకులుగా మారినట్లు సహాయం దయచేయమని, ఏదైనా మేము చేపలనట్టు మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.